HTML in 15 days సిరీస్లో ఈరోజు డేటు. ఇందులో మనం ట్యాగ్స్ అండ్ ఎలిమెంట్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఒక ట్యాగ్ అంటే ఏంది? HTML లో ట్యాగ్స్ అంటే కీవర్డ్స్. వీటిని మనం యాంగులర్ బేసిస్ లో ఎన్క్లోజ్ చేస్తాం. అంటే ఒక యాంగులర్ బ్రాకెట్ ఓపెన్ చేసేసి అందులో ట్యాగ్ నేమ్ రాసి దాని తర్వాత యాంగులర్ బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. ఇలా మనం ఒక ట్యాగ్ ని డిక్లేర్ చేస్తాం. ఈ ట్యాగ్స్ లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి పేరు ట్యాగ్స్, ఇంకొకటి వచ్చేసి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. పేరు ట్యాగ్స్ అంటే ఏం లేదు, ఒక ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, అలాగే ఒక క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా HTML, బాడీ, హెడ్ ఇవన్నీ పేరు ట్యాగ్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఈ ఓపెనింగ్ ట్యాగ్ కి క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో రాసేదని మనం కంటెంట్ అని పిలుస్తాం. నెక్స్ట్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. ఈ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అంటే ఏం లేదు, జస్ట్ ఒకటే ట్యాగ్ ఉంటుంది. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లైన్ బ్రేక్ చేయాలన్నా BR ట్యాగ్ యూజ్ చేస్తాం, లేదంటే ఒక హార్జెంటల్ లైన్ రాయాలంటే HR ట్యాగ్, ఇలా వీటిని యూజ్ చేస్తాం. ఇవన్నీ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్. ఇప్పుడు ఎలిమెంట్ గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ P ట్యాగ్ ఓపెన్ అయింది, అలాగే P ట్యాగ్ క్లోజ్ అయింది. దీని మధ్యలో మనం సబ్స్క్రైబ్ టు మనీ అని రాసాం. సో ఈ మొత్తం కంటెంట్ ని మనం ఒక ఎలిమెంట్ అని పిలుస్తాం. సింపుల్ గా చెప్పాలంటే ఒక ట్యాబ్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి క్లోజ్ చేసే వరకు మధ్యలో కంటెంట్ తో సహా కలిపి ఒక ఎలిమెంట్ అని పిలుస్తాం. మీకు ఈ సిరీస్ నచ్చితే ఖచ్చితంగా మనీ ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు Day 3 వీడియో కావాలనుకుంటే కింద కామెంట్లో Day 3 అని కామెంట్ చేయండి.